My dear friends, this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagithyal. మనం గతంలో జరిగినటువంటి టిఎస్ సెట్కి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి 2022లో జరిగిన మొదటి ప్రశ్నాపత్రాన్ని అంటే టీచింగ్ ఆప్టిట్యూడ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో ముందటి వీడియోలో మనం మొదటి 25 ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకున్నాం. పేపర్ 1లో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటి 25 మనం విశ్లేషణ చేసుకున్నాం. అయితే దానికి కంటే ముందు నేను మీతో చర్చించాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ప్రత్యేకించి ఈ పేపర్ 1కు సంబంధించి సిలబస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. ఈ 10 యూనిట్స్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఈ 10 యూనిట్లలో మనం నిన్నటి ప్రశ్నపత్రానికి విశ్లేషణకు సంబంధించి 2022కు సంబంధించి మొదటి 5 చాప్టర్లకు సంబంధించి విశ్లేషణ చేశాం. అంటే మొదటి 25 ప్రశ్నలు మీరు గమనించండి. ఈ స్లైడ్లో మొత్తం మీకు 10 యూనిట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 ఈ 10 చాప్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, మనకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనం డెఫినెట్గా ఒక్కొక్క దానిపైన దృష్టి సారిస్తే ఈజీగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. చూడండి, 10 యూనిట్లు ఇక్కడ మీకు కనబడేటట్టు నేను కొద్దిగా జూమ్ చేశాను. టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 ప్రశ్నలు ఉంటాయి. మొదటి 5 ప్రశ్నలు 1 నుంచి 5వ ప్రశ్న కంపల్సరీ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఉంటుంది. రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు ఉంటుంది. కాంప్రహెన్షన్ 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్కి సంబంధించి మీరు గమనించినప్పుడు ఈ కమ్యూనికేషన్కి సంబంధించి మనకు 16వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు ఉంటుంది. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని కనుక మనం గమనిస్తే ఇందులో మనకు 20 నుంచి 25వ ప్రశ్న వరకు ఉంటుంది. లాజికల్ రీజనింగ్ తర్క వివేచనానికి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో 26వ ప్రశ్న నుంచి 30 ప్రశ్న వరకు ఉంటుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ విశ్లేషణ 7వ యూనిట్, ఇది మనకు 31వ ప్రశ్న నుంచి 35వ ప్రశ్న వరకు ఉంటుంది. 8వ యూనిట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మనకు ప్రత్యేకించి ఇందులో 36వ ప్రశ్న నుంచి 40 వరకు ఉంటుంది. తర్వాత పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యూనిట్ మనం చూస్తే ఇందులో మనకు 41వ ప్రశ్న నుంచి 45వ ప్రశ్న వరకు ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మనకు 46వ ప్రశ్న నుంచి 50 వరకు ఉంటుంది. ఇది సీక్వెన్స్, ఇది మారదు. టిఎస్ సెట్కు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మీరు గమనించినప్పుడు డెఫినెట్గా ఈ క్రోనలాజికల్ ఆర్డర్ను అనుసరిస్తారు. 10 యూనిట్లు ఉంటాయి, అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. అంటే ఈక్వల్ వెయిటేజ్, సమానమైనటువంటి దీనికి భారస్థాయి మార్కులు ఈక్వల్గా ఇచ్చారు సమానంగా. కాబట్టి ఏ యూనిట్ తక్కువ కాదు. మీరు అన్నిటి మీద దృష్టి పెడితే డెఫినెట్గా రీచ్ అవుతారు. ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ప్రాగ్మా పబ్లికేషన్ చదవమని చెప్పాను. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ట్రూమెన్స్ పబ్లికేషన్ ఇంగ్లీష్ మీడియం ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా గీటాన్ అయిపోతారు పేపర్ 1కు సంబంధించి. అయితే ఇందులో మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ను కూడా మీరు ఒకసారి విశ్లేషణ చేయాలి. అంటే పూర్వంలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ప్రశ్నల యొక్క సరళ ఏ విధంగా ఉంది, ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారు, మనకు ఇచ్చినటువంటి టైంలో పరిపూర్ణం చేయగలుగుతామా లేదా మనం ఎంతవరకు రీచ్ అవుతున్నాము మనని మనం అనలైసిస్ చేసుకుంటే డెఫినెట్గా రానున్నటువంటి టిఎస్ సెట్ ఎగ్జామినేషన్లో మనం ఈజీగా క్వాలిఫై అవుతాం. ఇందులో ఎలిజిబిలిటీకి సంబంధించి మనకు తెలుసు, ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. ఎంత ఏజ్ అనేటువంటి అప్పర్ ఏజ్ అనేటువంటిది ఏమీ లేదు. పీజీ పూర్తయిన అభ్యర్థులు ఇంకొకటి ముఖ్యంగా గమనించాలి. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు మొదటి సంవత్సరం చదువుతున్న పీజీ చేస్తున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకొని రాయొచ్చు. 2 సంవత్సరాల లోపల మీరు డెఫినెట్గా టిఎస్ సెట్ ఆఫీస్ ఏది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో మనకు కింది వైపు టిఎస్ సెట్ కన్వీనర్ ఆఫీస్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళి మీ ఎలిజిబిలిటీ, మీరు పీజీ పాస్ అయిన సర్టిఫికేట్ చూపిస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇది అభ్యర్థులు గమనించాలి. షార్ప్గా ఉండే యువ విద్యార్థులు సైతం మీరు పీజీ ఈ సంవత్సరం పీజీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా మీరు టిఎస్ సెట్ అప్లై చేసి పరీక్ష రాయండి. మీరు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై మీరు ఫర్ ఎవర్, ఒక్కసారి క్వాలిఫై అయితే ఇది లాంగ్ టైం, అంటే మీ జీవితకాలం ఉపయోగపడుతుంది. మనం గత వీడియోలో మనం మొదటి 5 యూనిట్లకు సంబంధించి అంటే 25 ప్రశ్నలకు
టిఎస్సెట్ 2022కు సంబంధించిన మొదటి 25 ప్రశ్నలను మనం చూసాము. 26వ ప్రశ్న నుంచి మనకు మిగతా 50 ప్రశ్న వరకు మనం ఈరోజు వీడియోలో మనం చూస్తాం. ఇది టిఎస్సెట్ 2022లో ఒక షిఫ్ట్లో జరిగినటువంటి ప్రశ్న పత్రం. మొత్తం 4 షిఫ్టుల్లో మనకి ఎగ్జామ్స్ ఉంటుంది. గతంలో కూడా 2022కు సంబంధించిన పేపర్ మనం చూసాము, అది ఇంకొక షిఫ్ట్లో జరిగింది. దీనికి సంబంధించి మనకు అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇందులో టిఎస్సెట్కు సంబంధించి నెగటివ్ మార్కింగ్ అంటూ ఏమీ లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇందులో 10 యూనిట్లలో ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ స్క్రోల్ చేసే అన్ని కూడా నిన్నటి వీడియోలో మనం చూసాం. ఈ మొదటి 25 ప్రశ్నలు అంటే మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్ వరకు, అంటే గణిత శాస్త్ర వివేచన మరియు దానికి సంబంధించినటువంటి అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూసాం 25వ ప్రశ్న వరకు. 26వ ప్రశ్న నుంచి మనం ఈరోజు చూద్దాం. 26వ ప్రశ్న అంటే మనకు 6వ యూనిట్. 6వ యూనిట్లో లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి, అంటే తార్కిక వివేచనానికి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు స్క్రోల్ అవుతుంది అదే, అక్కడ నుంచి మనం చూద్దాం. సో దిస్ ఇస్ 2026 to 29. ఇది మనకు 26 to 29కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ కాంప్రహెన్షన్, దత్తాంశ విశ్లేషణకు సంబంధించి, అంటే ఇందులో డాటా అనాలిసిస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. 26 నుంచి 29 వరకు, అంటే 5 ప్రశ్నలు ఇందులో 4 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. దీని నుంచి 4 ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఇది మొత్తం చదివి మనం ఆన్సర్ చేసినట్లయితే ఇది 26వ ప్రశ్న మనం గమనిస్తే 8 మందిలో పురుషులు ఎవరని అడిగాడు. ఇక్కడ 8 మంది ఇచ్చారు. 8 మందికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ABCDEFGH అని మనకు 8 మంది వ్యక్తులు ఉన్నారనమాట. ఇందులో వాళ్ళకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, 3 వివాహితలు ఉన్నారు, వివాహిత జంటలు మరియు 2 జతల తోబుట్టువులు కూడా ఉన్నారని చెప్పారు. డి యొక్క మామగారు, ఈ మరియు ఎఫ్ అల్లుడు, అదేవిధంగా జి అని చెప్పారు. ప్రతి జత తోబుట్టువుల సభ్యులు వేరువేరు లింగాలకు చెందినవారు, అంటే డిఫరెంట్ జెండర్స్ చెందినవారు. ఏ యొక్క తల్లి హెచ్, సి మరియు ఈల కుమార్తె అయిన బిని ఇష్టపడుతుందని చెప్పారు. ఏ అనేది బి యొక్క కోడలు మరియు 3 వివాహిత జంటల్లో ఇద్దరికి ఒకరికొకరు 2 పిల్లలు ఉన్నారని చెప్పారు. ఈ 8 మంది సభ్యులు 3 వివాహిత జంటలు మరియు 2 జతల తోబుట్టులు ఉన్నారని తెలిసింది. ఇదంతా కూడా బ్లడ్ రిలేషన్స్ సంబంధించి రక్త సంబంధాలను మనం చెప్పుకుంటాం. అంటే ఈ రక్త సంబంధాలకు సంబంధించి జనరల్గా గత పేపర్లు మనం గమనిస్తే కేవలం ఒకే ప్రశ్న అడిగారు, కానీ ఇందులో 4 ప్రశ్నలు అడిగారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, ఈ ప్రశ్నలో ఇందులో 4 ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి చూడండి, బ్లడ్ రిలేషన్స్ కు ఇక్కడ వెయిటేజ్ పెరిగింది రక్త సంబంధాలకు సంబంధించి. ఇందులో మనం గమనించినప్పుడు, అంటే రక్త సంబంధాలు దేనికి సంబంధించి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అంత తర్క వివేచనానికి సంబంధించి. అంటే నువ్వు ఒక వ్యక్తిని చూపిస్తూ వారి యొక్క అమ్మ వాళ్ళ లేదా వాళ్ళ యొక్క తల్లి యొక్క కుమారుని యొక్క భార్య యొక్క పుత్రుడు ఈ చూపించే వ్యక్తికి ఏమవుతాడు, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఇదంతా కూడా లాజికల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్న. ఇందులో 4 ప్రశ్నలు అడిగాడు. హూ ఆర్ ద మేల్స్ ఎమాంగ్ ద 8 మందిలో ఎవరు మేల్స్ అంటే ఈజిఈడిఈ అని ఇచ్చారు ఆన్సర్. తర్వాత 27 క్వశ్చన్, హౌ సి ఈజ్ రిలేటెడ్ టు జి, సి ఎలా జికి సంబంధించింది అంటే తల్లి అవుతుంది. తర్వాత 28 సంబంధించి హౌ డి ఈజ్ రిలేటెడ్ బి, డి ఎలా బికి సంబంధించింది అని అడిగాడు. ఇందులో మనం గమనించినప్పుడు ఈ డి అనేటువంటి వ్యక్తి బికి ఎలా ఏం సంబంధం, ఏ బ్లడ్ రిలేషన్ అని చెప్పుకున్నప్పుడు సోదరుడు. ఇవి ఇందులో మనకు 29వ అంటే లాస్ట్ క్వశ్చన్, ఇది లాజికల్ రీజన్కి సంబంధించిన దాంట్లో 4వ ప్రశ్న మనం గమనిస్తే, హౌ ఈజ్ హీ, హెచ్ ఈజ్ రిలేటెడ్ బి, హెచ్ ఎలా బికి సంబంధించి ఏ రిలేషన్ ఏమవుతాడు అంటే మదర్ ఇన్ లా అంటే అత్త అవుతుంది. ఇక లాజికల్ రీజనింగ్ లో మనకు ఇందులో చివరి ప్రశ్న 30వ ప్రశ్న, అంటే 26 నుంచి 30 వరకు వచ్చినటువంటి లాజికల్ రీజనింగ్ కి సంబంధించి మనం చూసినప్పుడు, ఇందులో మనం మేజర్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక కోడ్ భాష ఇచ్చారు. ఒక కోడ్ లాంగ్వేజ్లో ఇక్కడ ప్యాంక్రియాస్ అనే పదానికి SAERCNAPగా కోడ్ చేశారు. అలా చేస్తే స్టేడియం అనే దానికి ఏం కోడ్ చేయాలని అడిగాడు. ఇది కోడ్ లాంగ్వేజ్ అనమాట. ఇది కూడా లాజికల్ రీజనింగ్లోని ప్రశ్న. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఈ ప్యాంక్రియాస్ అనే దానికి ఇక్కడ SAERCNAP అని చేసినప్పుడు స్టేడియంకు ఏమవుతుంది, స్టేడియంకు సంబంధించినటువంటిది మనకి ఏమవుతుందంటే
MUIDATS అవుతుంది. ఇది కోడ్ భాషలో లాజికల్ రీజనింగ్ సంబంధించి. ఇక 31 నుంచి 35 వరకు మనం తీసుకున్నప్పుడు డాటా అనాలిసిస్. అంటే ఇంతకుముందు మనకి 26 నుంచి 30 వరకు ఉన్నదంతా కూడా ఏంటంటే లాజికల్ రీజనింగ్. ఇదంతా కూడా ఏంటంటే లాజికల్ రీజనింగ్. అయితే ఇంతకుముందు బ్లడ్ రిలేషన్కు సంబంధించి ఒకటే ప్రశ్న అడిగేది గతంలో, కానీ ఇందులో మాత్రం 4 ప్రశ్నలు అడిగాడు. చూడండి, లాజికల్ రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్కి. అదేవిధంగా మనకు 31వ ప్రశ్న నుంచి మనం తీసుకున్నప్పుడు 31 నుంచి 36 వరకు 35 వరకు దత్తాంశ విశ్లేషణ, డాటా అనాలిసిస్ ఉంటుంది. డాటా అనాలిసిస్లో ఏదైనా ఒక పైగ్రాఫ్ కానీ, ఒక బార్ గ్రాఫ్ కానీ, ఒక లైన్ చార్ట్ కానీ, లైన్ గ్రాఫ్ను కానీ, లేదా ఒక టేబుల్ ఫామ్ను, ఒక ట్యాబులర్ ఫామ్ని ఇచ్చి ఒక గత 10 సంవత్సరాల కాలంలో ఇది ఒక సంస్థ సాధించిన లాభాలు లేదా నష్టాలు, ఉత్పత్తులలో లేదా ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో సాధించిన లాభాలు నష్టాలు, లేదా ఒక ఇండస్ట్రీ ప్రోడక్ట్ చేసినటువంటి ఉత్పాదకతల శాతం, లేదా ఒక పాఠశాలలోని మొత్తం తరగతుల్లో సాధించిన విద్యార్థుల ఫలితాలు శాతాలలో, లేదా ఒక క్లాస్ రూమ్లో వివిధ సబ్జెక్టులో విద్యార్థులు సాధించిన శాతాలలో, మార్కులు శాతాలలో, ఇవి అడుగుతారనమాట. ఇదంతా ఒక డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, అదేవిధంగా సివిల్స్, తర్వాత ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా డాటా అనాలిసిస్ ఈజ్ మ్యాండేటరీ. 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్లో ఈ డాటా అనాలిసిస్ చదివినటువంటి అభ్యర్థులు ఈజీగా సులభంగా చేయగలుగుతారు. ఇది 31వ ప్రశ్న నుంచి 35వ ప్రశ్న వరకు ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించగలరు. తర్వాత 36వ ప్రశ్న నుంచి మనం గమనించినప్పుడు ఇందులో మనకు 36వ ప్రశ్న మనం గమనిస్తే ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ICT 36వ ప్రశ్న నుంచి 40 ప్రశ్న వరకు ICTకి సంబంధించి. ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్, తర్వాత మనకు కంప్యూటర్ పరిభాషం, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టర్మినాలజీని ఇందులో అడగడం జరుగుతుంది. ఇందులో అసై స్టాండ్స్ ఫర్ ASCII అనగా ఇది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అసై యొక్క పూర్తి పేరు అబ్రివేషన్ అడిగాడు. ఇక్కడ అసై అబ్రివేషన్ అడిగాడు. ASCII ASCII స్టాండ్స్ ఫర్, లేదా దీనికి అబ్రివేషన్ పూర్తిగా ఏమని చెప్తాం, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని మనం చెప్పాలి. ఓకేనా? అయితే దీనికి సంబంధించి మళ్ళీ షేర్ చేద్దాం. దీనికి సంబంధించి మనకు అబ్రివేషన్లో చిన్న వేరియేషన్ ఉంటుంది. చూడండి, మొదటి చూడండి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్నెట్ ఇంటర్చేంజ్ అన్నారు. మన అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అని చూడగానే మొదటి ఆన్సర్ పెట్టేస్తాం. కాదు, కంప్లీట్గా చదవాలి. ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనా? ఇంటర్నెట్ ఇంటర్చేంజ్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ 37th క్వశ్చన్ మనం చూసినప్పుడు డిలీటెడ్ ఈమెయిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్. మనం ఏదైతే ఈమెయిల్స్కి సంబంధించి మనం తీసుకున్నాడో మెయిల్ బాక్స్లో, ఇన్బాక్స్లో ఉంటుందో దాన్ని మనం డిలీట్ చేసినప్పుడు అవి ఎక్కడికి వెళ్ళిపోతుంది? డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుందా, ట్రాష్లోకి వెళ్ళిపోతుందా, ఇన్బాక్స్లోకి వెళ్ళిపోతుందా, సెంట్ మెయిల్కి వెళ్ళిపోతుందా? మెయిల్స్ని సెంట్ చేస్తే సెంట్ మెయిల్లో ఉంటుంది. మెయిల్స్ ఎవరైనా మనకు మెయిల్ చేస్తే ఇన్బాక్స్లో ఉంటుంది. డ్రాఫ్ట్లో ఏముంటుందంటే ఒక్కొక్కసారి మనం మెయిల్ చేస్తామని కరెక్ట్ అడ్రస్ ఇవ్వకుండా వదిలిపెడితే అది డ్రాఫ్ట్లోకి వెళ్ళి ఆగిపోయి ఉంటుంది, స్టోర్ అవుతుంది. మరి తొలగించబడిన ఈమెయిల్స్ ఎందులో ఉంటాయి? డ్రాఫ్ట్ ఏది డిలీటెడ్ ఈమెయిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ అంటే తొలగించబడిన ఈమెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మనకు తెలుసు, ట్రాష్లో ఉంటాయి. ఎందులో ఉంటుంది? ట్రాష్. కొన్నిట్లో బిన్ అని కూడా ఉంటుంది. ఇది ఒకసారి గమనించాలి. ట్రాష్ లేకపోతే బిన్ అని కూడా ఇవ్వవచ్చు. ఈ అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. జనరల్గా ట్రాష్ అనే మనం అంటాం, లేదా బిన్. నెక్స్ట్ 38th క్వశ్చన్ ICTకి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి ఒకే స్థానంలో లేని అభ్యాస పరిస్థితి. జనరల్గా మనకు తెలుసు, ఇక్కడ విద్యార్థి, ఉపాధ్యాయుడు ఒకే ప్లేస్లో లేకపోతే దాన్ని ఏమంటారు? ఏ లెర్నింగ్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద టీచర్ అండ్ స్టూడెంట్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ లొకేషన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, నేను ఒక టీచర్గా, ఒక స్టూడెంట్గా మీరు వింటున్నారు. ఒకే ప్లేస్లో ఉన్నామా? మనం లేము. మరి దాన్ని ఏమంటాం? ఆ పరిస్థితిని ఏమంటాం? డ్యూయల్ క్రెడిట్ కోర్స్ అంటామా, ద్వంద్వ క్రెడిట్ కోర్స్ అంటామా, అక్రిడేటెడ్ అంటామా, డిస్టెన్స్ లెర్నింగ్ అంటామా, లేదా వెబ్ క్వెస్ట్ అంటాం? అంటే ఇదంతా కూడా డిస్టెన్స్ లెర్నింగ్. అంటే టీచర్ స్టూడెంట్ ఐ టు ఐ కాంటాక్ట్ ఒకే దగ్గర లేకుండా మనం జరిగేటువంటి ఇచ్చినటువంటి ఆప్షన్స్ సంబంధించి డిస్టెన్స్ లెర్నింగ్ అంటాం. లేదంటే ఎసింక్రోనస్ లెర్నింగ్ అని కూడా అంటాం. సింక్రోనస్ లెర్నింగ్ అంటేనేమో మనం ఐ టు ఐ కాంటాక్ట్ డైరెక్ట్గా క్లాస్ రూమ్లో ఫిజికల్ మోడ్లో ఉంటాం, ఫ్యానింగ్. అది లేనప్పుడు మనం డిస్టెన్స్ లెర్నింగ్ అని మనం చెప్పుకుంటాం. ఏమంటాం? డిస్టెన్స్ లెర్నింగ్. ఒక పుస్తకం డిస్టెన్స్ లెర్నింగ్ అని మనం పిలుస్తాం.
నెక్స్ట్ 39th క్వశ్చన్ అంటే ఐసిటిలో 4వ ప్రశ్న. స్వయం ప్రభ ఈజ్ డివోటెడ్ టు టెలికాస్ట్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బై 24/7 అండ్ బేస్డ్ ఆన్ ద త్రో గ్రూప్ ఆఫ్. స్వయం ప్రభ అనేది దిగువ ఛానల్ సమూహం ద్వారా 24/7 పద్ధతిలో ఉత్తమ గణక విద్యా ప్రోగ్రాం చేయటకు నిర్దేశించబడ్డది. మరి ఎన్ని ఛానల్స్తో కూడి ఉంది స్వయం ప్రభ అంటే 64 ఛానల్సా, 32 ఛానల్సా, 16 ఛానల్సా, 44 ఛానల్స్ అంటే గుర్తుపెట్టుకోండి 18 ఛానల్స్ ఉన్నది. 18 ఛానల్స్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఇవ్వలేరు కాబట్టి అందరికి మార్క్ ఇచ్చారు. ఇక్కడ 18 ఛానల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ స్వయం ప్రభ. నెక్స్ట్ 48th క్వశ్చన్. ఇది ఐసిటికి సంబంధించిన చివరి ప్రశ్న. విద్యలో ఐసిటిని ఉపయోగించడానికి దిగువ అంశం ప్రతికూలత కలిగింది అంటే డిసడ్వాంటేజెస్. ఏదేనికైనా అడ్వాంటేజెస్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇచ్చిన ప్రశ్న అడ్వాంటేజెస్ సంబంధించి కాదు, డిసడ్వాంటేజెస్ కి సంబంధించి అంటే ప్రతికూలతగా ఉంది ఐసిటికి సంబంధించి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబరేటివ్ లెర్నింగ్ ఖచ్చితంగా ఐసిటికి ఉపయోగపడుతుంది. ఎందుకు, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళి వింటున్నారు. నేను ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి ఏం చేస్తున్నాను, ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నాను. ఇది కొలాబరేటివ్ లెర్నింగే. ఐసిటి అది హెల్ప్ చేస్తుంది. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది, ప్రతికూలత అంటే హెల్ప్ చేయదు. డిసడ్వాంటేజెస్ ఏంటిది, ఓకే, ప్రతికూల అంశం ఏంటిది అని అడిగాడు. లాభం కాదు, నష్టంతో కూడిన ప్రైవసీ థ్రెఫ్ట్. సో ఇది డెఫినెట్గా ప్రైవసీ థ్రెఫ్ట్. ఎందుకంటే ఇది రహస్యంగా ఉంచడం అనేటువంటి చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. సో ఇచ్చినటువంటి ప్రశ్నకి ఇది రైట్ ఆన్సర్. మరి మిగతా చూద్దాం. మోటివేషన్ మనకు తెలుసు, ఈ ఐసిటిలో మనకు మోటివేషనల్ ఏది క్లాసెస్ కూడా వస్తున్నాయి, మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్, లర్నింగ్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకు. స్టూడెంట్స్ లేదా లర్నర్ సెల్ఫ్ పేస్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ప్రైవసీ థ్రెఫ్ట్ అనేది దీనికి ప్రతికూల అంశం. నెక్స్ట్ 41 క్వశ్చన్. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఇది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి 41 నుంచి 45 వరకు. అంటే ఇది 9th చాప్టర్ 9th యూనిట్. ఓకే, మరి దీనిలో చూడండి, ఈ కింది వన్లో ఏది మిలీనియం అభివృద్ధి లక్ష్యం? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్? మనకు ఎండిజి అని ఉంటాయి, అదేవిధంగా ఎస్డిజి అని ఉంటాయి. అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, అదేవిధంగా దాని ప్లేస్లో వచ్చిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సహస్రాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. అదేవిధంగా సస్యాభివృద్ధి అంటే మనకు సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఎస్డిజి అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని మనం అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ప్లేస్లో వచ్చిన ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని వస్తాయి. మరి ఇందులో ఏది మిలీనియం అభివృద్ధి లక్ష్యం అని అడిగాడు. వాతావరణ మార్పు సరిచూచుకున్న, మాతృత్వ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకున్న, అందరూ శక్తివంతంగా ఉండడం చూస్తున్నా, బోత్ ఏ అండ్ సి. అంటే ఆన్సర్ మాతృత్వ ఆరోగ్యాన్ని మెరుగుపరచుట అనేటువంటిది ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ 42 అంటే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ లో రెండో ప్రశ్న, అంటే 9th యూనిట్ లో రెండో ప్రశ్న. ద మేజర్ సోర్స్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. మరి పట్టణ ప్రాంతాల్లో కాలుష్య వాయు కార్బన్ మోనాక్సైడ్ యొక్క పెద్ద వనరు రంగం. అంటే కార్బన్ మోనాక్సైడ్ విడుదలైనటువంటి సోర్స్ ఏది అంటే ఏ మూలం నుంచి ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది? పట్టణాలలో, పెద్ద పెద్ద నగరాల్లో, అర్బన్ ఏరియాస్, మెట్రోపాలిటన్ సిటీస్ లో, మనకు కార్పొరేషన్ ఏరియాస్ లో అని అడిగినప్పుడు థర్మల్ విద్యుత్ లేకపోతే ట్రాన్స్పోర్టా లేదా పారిశ్రామిక రంగమా, గృహ రంగమా? గుర్తుపెట్టుకోండి, మనకు కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడైనా సరే వాహనాల నుంచి విడుదలవుతుంది. ఎప్పుడు జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావాలి వాహనాల నుంచి, కానీ ఎక్కువగా ట్రాఫిక్ ఆగుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేదా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాకుండా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. నెక్స్ట్ 43 అంటే పర్యావరణానికి సంబంధించిన మూడో ప్రశ్న. ద మెయిన్ పొల్యూటెంట్ ఇన్ ద ఎయిర్. గాలిలో అత్యధిక కాలుష్యం ఏంటిదని అడిగాడు. క్వశ్చన్ బాగా వినండి. గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏంటిదంటే, వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏంటిదంటే మనకు నైట్రోజన్ అని చెప్పాలి, 78% ఉంటుంది. కానీ అధిక కాలుష్యం అడిగాడు, అంటే పొల్యూటెంట్ ఏదని అడిగాడు. కార్బన్ మోనాక్సైడ్. గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ 44 అంటే మన ఇది ఎన్విరాన్మెంట్ లో 4వ ప్రశ్న, 44వ ప్రశ్న క్వశ్చన్ పేపర్లో. చూజ్ ద సెట్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. మనకు తెలుసు ఈ ప్రకృతిలో మనకు పునరుద్ధరించబడే వనరులు, పునరుద్ధరించబడని వనరులు, లేదా నవీకరణ చేయలేని వనరులు, లేదా నవీకరించే వనరులు, అంటే తిరిగి ఉత్పత్తి చేయగలిగే వనరులను రెన్యూవబుల్ రిసోర్స్ అంటారు. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. ఓకే,
ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. అలా కాకుండా ఈ నవీకరణ చేయలేనటువంటి వనరు ఏంటిదంటే మనకు ముఖ్యంగా పెట్రోల్, నేచురల్ గ్యాస్, కోల్ అంటే బొగ్గు, ఇట్లా మనం చెప్పుకుంటాం. అయితే ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా గుర్తుపట్టాలి. చూడండి, ఇక్కడ కూడా సహజ వాయువుని ఇచ్చారు, మరి ఇది ఆన్సర్ కాదు. అంటే ఇక్కడ సాయిల్ ఉంది, సాయిల్ పునరుద్ధరించబడే వనరు అంటే రెన్యూవబుల్ రిసోర్స్, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, నేచురల్ గ్యాస్, సహజ వాయువు, యురేనియం, ఫాస్ఫేట్స్, ఇవన్నీ కూడా పునరుద్ధరించబడే వనరులు కాదు, పునరుద్ధరించబడని వనరు, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. ఇక్కడ చూడండి, పెట్రోలియం నాన్ రెన్యూవబుల్ రిసోర్సే, యురేనియం నాన్ రెన్యూవబుల్ రిసోర్సే, కానీ ఇక్కడ జియోథర్మల్ అన్నాడు. ఈ జియోథర్మల్ అనేటువంటిది మళ్ళీ పునరుద్ధరించబడే వనరు అనుకోని రెన్యూవబుల్ రిసోర్స్. ఇక్కడ చూడండి, షేల్ గ్యాస్, యురేనియం, సాయిల్ అనేది మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, అంటే పునరుద్ధరింపబడే వనరు, నవీకరించబడే వనరు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ ఇది రైట్ ఆన్సర్. చూడగానే టక్కి మన ఆన్సర్ పెట్టద్దు. చూడండి ఎంత టఫ్ క్వశ్చన్, ప్రతిదాని మీద అవగాహన ఉంటే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. ఇక ఎన్విరాన్మెంట్ లో చివరి ప్రశ్న, 45వ ప్రశ్న. సిస్మోగ్రాఫ్ దీనికి ఉపయోగిస్తారు. మనం జనరల్ గా సిస్మాలజీ అంటే భూకంప శాస్త్రం, సిస్మోగ్రాఫ్ అనేటువంటిది మనకు భూకంప లేఖిని అని మనం పిలుస్తాం. ఇది మనకు సిస్మోగ్రాఫ్ ఒక స్పష్టంగా ఒక ప్రాంతంలో భూకంపం ఎప్పుడు వస్తుంది లేదా భూకంపాన్ని గుర్తించడానికి 3 సిస్మోగ్రాములు అవసరమైతే ఇది భూకంపాలు కొల్చడం వాడతారు. అంటే ఎర్త్ కేక్స్. ఈ గాలివాన వేగాన్ని కొల్చడానికి మనకు సైక్లోన్ కు సంబంధించి మనం తీసుకుంటాం, అది ఎనిమోమీటర్ కి సంబంధించి మనం తీసుకుంటాం, సైక్లోమీటర్ అని తీసుకుంటాం. కానీ ఎర్త్ కేక్స్ ను కొలడానికి మాత్రం సిస్మోగ్రాఫ్ ను ఉపయోగిస్తాం. వర్షాన్ని కురచడానికి రెయిన్ గేజ్ ను వాడతాం. లోహపు ముక్కకు సంబంధించి మెటల్ రాడ్ కు సంబంధించినటువంటి చార్జ్ అయిందా లేదా అనేటువంటిది మనం చూడడానికి ఇది అయస్కాంతానికి సంబంధించి మనం వాడతాం. కానీ ఇచ్చినటువంటి క్వశ్చన్ మాత్రం సిస్మోగ్రాఫ్ అనేటువంటిది మనకు భూకంప లేఖిని, భూకంపాలను కొల్చుటకు వాడతాం. ఇక చివరి 46 నుంచి 50 వరకు ప్రశ్నలు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి, అంటే ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు 46 నుంచి 50 వరకు అడుగుతారు. చూడండి, మంత్రిత్వ శాఖ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని గౌరవించబడింది ఎవరిని? హూ క్రౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్? మనకు ఏదైతే మెడిసిన్ లో మనకు ఏది ఆరోగ్య రంగానికి సంబంధించి, ఔషధ రంగానికి సంబంధించి పితామహుడు ఎవరిని పిలుస్తారంటే చెరకు. ఇతడు చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సుశ్రుతుడు ఎవరంటే మన భారతదేశానికి సంబంధించి సర్జరీ పితామహుడు అంటారు. అంటే మనకు ఈ శస్త్రచికిత్సకు సంబంధించి, అది మనకు సర్జరీ చేయడానికి శస్త్రచికిత్స అంటాం, దానికి ఫాదర్ ఎవరంటే సుశ్రుతుడు. ఇక వరహామి మిరుడు ఎవరంటే మనకు గణిత శాస్త్రానికి సంబంధించి మనం తెలుసుకుంటాం, ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించి అందిస్తాం. కణాదుడుకు సంబంధించి మ్యాథమెటికల్కి సంబంధించి మనం తీస్తాం. ఇక 47వ ప్రశ్న, ఈ దిగువలో ఏ పాఠ్యాంశం ఫ్రేమ్వర్క్ ఎన్ఈపి 2020లో ప్రతిపాదించబడలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ ప్రపోజ్డ్ బై ఎన్ఈపి? ఎన్ఈపిలో ప్రపోజ్ చేయబడింది అని అడిగాడు. చూడండి, స్కూల్ విద్య మేరకు జాతీయ పాఠ్యాంశ ఫ్రేమ్వర్క్ ఇది ఉంటుంది. వయోజన విద్య మేరకు జాతీయ పాఠ్యాంశ ఫ్రేమ్వర్క్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఉంటుంది. సాంకేతిక విద్య మేరకు జాతీయ పాఠ్యాంశ ఫ్రేమ్వర్క్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది అనేటువంటిది మనకు అందులో మనకు ఏది ఎన్ఈపిలో కోడ్ చేయబడలేదు. ఎందుకు? ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఈ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పేర్కొనబడ్డాయి. ప్రతిపాదించబడని అంశం ఏంటిదంటే ఫ్రేమ్వర్క్ సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పేర్కొనబడలేదు. ఈ 4 అంశాల్లో మీరు గుర్తించాలి సరైనది. ఇక 48వ ప్రశ్న, వాట్ ఈస్ ద న్యూ ప్యాటర్న్ ఆఫ్ 10+2 ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 22? అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నటువంటిది 10+2 సిస్టమ్, 10+2+3 అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ 10, ఇంటర్మీడియట్ 2 ఎడ్యుకేషన్ 3 అనేటువంటిది డిగ్రీ. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లేదా మనకు 2022కు సంబంధించి కొత్తగా ఏం వాడుతున్నట్టే 5+3+3+4 ఇది ఖచ్చితంగా అభ్యర్థులు గమనించాలి. ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి లేదా ఎన్ఈపి 2020కి సంబంధించి 2022 పాలసీలో మనం ఉపయోగించేటువంటి వాడబోయేటువంటి విధానం 5+3+3+4 గుర్తుపెట్టుకోండి. ఇక 49వ ప్రశ్న, ఈ దిగువలో వృత్తిపర కోర్సు కానిది అంటే ఏది ప్రొఫెషనల్ కోర్సు కానిది? ఫార్మసీ ప్రొఫెషనల్ కోర్స్, లా ప్రొఫెషనల్ కోర్స్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్, ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి ప్రొఫెషనల్ కోర్సు కాదు. చాలా టఫ్ క్వశ్చన్ ఇది, మీరు అంత ఈజీ ఆన్సర్ చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఫైన్ ఆర్ట్స్ కూడా మరి ప్రొఫెషనల్ గా మనకు లాభం జరుగుతుంది కదా అనుకుంటే అది ప్రొఫెషనల్ కోర్సు కాదు.
ఇంజనీరింగ్, లా, ఫార్మసీ మాత్రమే ప్రొఫెషనల్ కోర్సెస్. ఇక చివరి ప్రశ్న ఈ 2022కు సంబంధించి, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఆర్గనైజెస్ క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు సిరీస్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్. జాతీయ కౌశల్య అర్హత ఫ్రేమ్వర్క్ దిగువనలో స్థితి శ్రేణుల ఆధారంగా అర్హతను ఏర్పాటు చేయబడ్డాయి. దేని ఆధారంగా? స్కిల్ అచీవ్మెంట్ అండ్ ఆప్టిట్యూడా, స్కిల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆప్టిట్యూడా, నాలెడ్జ్ స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడా. అంటే ఆన్సర్ నాలెడ్జ్ స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి ఆధారంగా నిర్ణయించబడ్డది. ఇది చివరి ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే అభ్యర్థులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో 2022కు సంబంధించినటువంటి మనం 4 డిఫరెంట్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్స్ను విశ్లేషణ చేసుకుంటున్నాం. గతంలో 2022 ఆల్రెడీ విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు రెండవ వీడియోలో 26వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు చూసాం 2022కు సంబంధించి. కాబట్టి అభ్యర్థులు కూలంకషంగా విశ్లేషణ చేస్తూ చదివితే మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. మీరు రాబోయేటువంటి వీడియోకు సంబంధించి వేచి చూద్దాం. మీరు డెఫినెట్గా ఈ వీడియో చేసే కంటే ముందు ఇచ్చినటువంటి 10 యూనిట్లను మీరు ఒకసారి విశ్లేషణ చేస్తూ చదవండి. డెఫినెట్గా మీరు క్వాలిఫై అవుతారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.